ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సమావేశమయ్యారు. జార్ఖండ్లో రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ అధినేతకు నివేదిక అందజేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్లో పర్యటించిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఒక రిపోర్ట్ ఇచ్చారు. జార్ఖండ్లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో తాను జరిపిన చర్చల వివరాలను ఖర్గేకు వివరించారు భట్టి. రాజ్యసభ ఎన్నికల్లో ఇండీ కూటమి భాగస్వామి పక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపినటువంటి సంప్రదింపులను భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కూటమి ఐక్యతను చాటేలాగా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును ఖర్గేకు వివరించారు.